హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంతోష్ తేజ్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్, సారీ అండి డైలీ అలా వచ్చేస్తుంది, అసలు టాపిక్ కాదు. ఈరోజు 31st కదా, ప్లాన్ చేసుకుంటున్నాం. నేను నా ఫ్రెండ్స్ ఒక పార్టీ చేసుకోవాలనుకుంటున్నాం. అది ఏం చేసుకుంటాం, ఎలా చేసుకుందాం మీకు చూడాలన్నా నెక్స్ట్ గో వీడియోలోకి వెళ్ళే ముందు నన్ను నేను ఇంటరాక్షన్ చేశాను కదా, నా ఫ్రెండ్స్ కూడా మీకు తెలియాలి కదా. ఈరోజు నా ఫ్రెండ్స్ని కూడా నేను ఇంటరాక్షన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ పైన కిషోర్ ఉన్నాడు, తనకు ఒకసారి చూపించు. నా రూమ్ అది ఒకసారి చూడండి. అది నా రూము, అక్కడ అపార్ట్మెంట్లో నాది రూము. ఇలా రా, అది నా ఫ్రెండ్ కిషోర్. హాయ్ చెప్పు కిషోర్, హాయ్ చెప్పు. హాయ్, ఓకే డన్. ఇలా చెప్పు. యాక్చువల్లీ తను నా ఫ్రెండ్ అండి, చూశారు కదా కిషోర్ ఆల్రెడీ రెడీగా ఉన్నాడు పైన. ఇప్పుడు మనం బయటికి వెళ్ళి ఏం కావాలి పార్టీకి అనేది మనం కొనుక్కొని వచ్చిన తర్వాత నెక్స్ట్ మనం పార్టీ సురువు చేద్దాం. ఈరోజు చిల్ అంతే మామూలు కొనుక్కొని చిల్ అవ్వాలని చిల్. నా ఫ్రెండ్ దివాకరు, మా ఇద్దరం కూడా ఈరోజు బయటికి వెళ్తున్నాం. నైటు అదే 31st కదా, మా ఒక కేకు అది ప్లాన్ చేసుకున్నాం. సో మీ అందరూ సపోర్ట్ కావాలి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాయ్ చెప్దావా? హాయ్ ఫ్రెండ్స్, హాయ్. ఓకేనా, ఇప్పుడు బయటికి వెళ్తున్నాం. స్టార్ట్ చేసుకోండి. మనం ఇప్పుడు వెళ్తున్నాం, బయటికి బయలుదేరుతున్నామండి. ఇగోండి మా రూమ్ నుంచి బయటకు వచ్చేసాము. చూసారా అంతా ఎలా ఉందో, భయంకరంగా ఉందా? అలా ఏమి ఉండదండి, మీరు అనుకున్నట్లు ఏమి ఉండదు. ఎక్కడైనా అలానే ఉంటాయండి, ఈ అపార్ట్మెంట్స్ అంటే అలానే ఉంటాయి. యాక్చువల్లీ మా అపార్ట్మెంట్ నుంచి మనం బయటికి వెళ్ళిపోతున్నాం. చూసారా ఇక్కడ 3 మనుషులు ఉన్నారు, వాళ్ళు కూడా నైట్కి ఏదో చిల్ అవుదాం ప్లాన్ చేసుకున్నట్లున్నారు. సరే ఒక లిమిట్ మనకి ఎందుకు వాళ్ళ గురించి. నెక్స్ట్ ఇవ్వండి మా అపార్ట్మెంట్లో మొత్తంకి ఇక్కడి నుంచి పవర్ సప్లై వెళ్తుంది. చూసారు కదా ఇదే మొత్తం. ఓకేనా, లెట్స్ గో. అవుట్ అయిపోతున్నాం. బయటికి అయితే వచ్చేసాం. ఇవ్వండి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ షాప్స్, ఇక్కడ ఫ్రూట్స్ దొరుకుతాయండి. అలానే ఇది మనం షిరిడి వెళ్ళే రూట్ అండి. ఇటు స్ట్రైట్గా వెళ్ళిపోతే షిరిడి వెళ్ళిపోవచ్చు. అలా మనం ఫ్రంట్కి వచ్చేసాం, కట్ అయ్యాం. ఇవ్వండి వెళ్తున్నాం అలా వెళ్తున్నాం. లెట్స్ గో. జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంక మా డ్రైవర్ కూడా ఊరుకోవట్లేదు. హాయ్ చెప్పరా, హాయ్ చెప్పు. హాయ్ బోల్నా. మా డ్రైవర్ కూడా రెడీగా ఉన్నాడు. నెక్స్ట్ మనం వెళ్తున్నాం. యాక్చువల్లీ ఇది నా ఫస్ట్ వీడియో అండి. నిజం చెప్పాలంటే ఇంతవరకు మీకు రివ్యూస్ ఇచ్చాను, రీల్సే చేశాను. ఇప్పుడు అయితే మా ఫ్రెండ్ సాంగ్స్ కూడా వేశాడు. సాంగ్స్ విన్నా ఉందాగా. చాలా చీకటి ఉందండి నాకు లోన్ అయితే, ఎందుకంటే బయట అంతా చీకటి కదా కనిపిస్తున్నా. మా వాడైతే సాంగ్స్ చేశాడు, ఎలా తీసేస్తున్నాడు తగ్గట్లేదు. యాక్చువల్లీ ఇగోండి నా ఫ్రెండ్ నేను ఇద్దరమే బయలుదేరాం అనమాట, వెళ్తున్నాం. అయితే ఎప్పుడు కూడా నేను నా పర్సనల్ లైఫ్ని షేర్ చేయలేదు, అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను యూట్యూబ్లో వీడియోస్ పెడితే మినిమం నాకు వ్యూస్ కానీ ఫాలోవర్స్ కానీ వస్తాయని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదండి. సో కాస్త అందరూ బాగానే సపోర్ట్ చేస్తున్నారు, బాగానే ఉన్నాయి. అందరూ అంటున్నారు బాగానే చేస్తున్నాం మాయా, బాగానే ఉన్నాయి అంటున్నారు. సో నా పర్సనల్ లైఫ్ ఎప్పుడు నేను షేర్ చేసుకోలేదు. దివా చూడు, కెమెరా ఆన్లో ఉంది. అయితే నా పర్సనల్ లైఫ్ నేను ఎప్పుడు షేర్ చేసుకోలేదు, బట్ కొంచెం పర్లేదు అందరూ బాగానే ఉన్నాయి అన్నారు కాబట్టి ఇప్పుడు కొంచెం షేర్ చేసుకున్నాను. మీకు నచ్చితే నేను ఇంకా బెస్ట్ వీడియోస్ ఇంకా పెట్టడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు ప్రజెంట్ చీకట్లో ఉన్నాం. కిందనే నా ఫ్రెండ్ మొబైల్ తీసుకొని తనది ఏంటంటే ఫ్లాష్ ఆన్ చేసి మరి వీడియో ఇప్పుడు మేము తీస్తున్నాం. మీరు అడ్జస్ట్ అవుతారు అనుకుంటున్నాం, తిట్టుకోకండి, బాగానే వస్తుందని నేనైతే అనుకుంటున్నాను. ఏంటిదేవా ఏం మాట్లాడు, ఏం సాంగ్స్ పెడతానన్నా ఆఫీసు చెప్పుదేవా, మాట్లాడదేవా. మన విజయవాడ కుర్రోడు అండి, తను విజయవాడ, నాది వచ్చేసి విజయనగరం. ఇక్కడండి ముంబై వచ్చామంటే మరి ఇప్పుడు యాక్చువల్గా మన ఏరియాలో ఉంటే మనం తగ్గం, ముంబైలో ఉంటే మరి ఆ మాత్రం ఉండాలి కదండి. చూసారా విజయవాడ కుర్రోడు ఎలా నవ్వుతున్నాడు, చెప్పామా తగ్గేదే లేదు ఎక్కడ కూడా. మనం ఎక్కడున్నా ఒకటేనండి, యూత్ అంటే యూతేనండి, యూత్ తగ్గలేదు కదా మామ, అంతే కదా మామ. అది ఆ మాత్రం ఉండాలి. జోసుకున్నా, కుర్రాడు కూడా జోసుకున్నాడు, నేను కూడా ఉన్నాను. మరి ఓకేనా. మరి ఫ్రంట్ క్యామ్ కొంచెం కష్టం అవుతుందండి తీయడం, చీకట్లో ఉన్నాం, జర్నీలో ఉన్నాం.
అయితే ఇంకా తీస్తాం, కంటిన్యూ జర్నీ తీస్తాను నేను. తీసి మీకు ఏమంటే గిమ్మలు కూడా కలిగిపోతుంది. ఇక్కడ గొయ్యలు ఉన్నాయండి రోడ్డు, మనం డ్రైవింగ్ కూడా కష్టంగా ఉంది, చేస్తున్నాడు. కొంచెం అడ్జస్ట్ అవ్వండి, వెళ్తుంది అలాగా. ఓకేనా, చాలా బాగా రెస్పాండ్ అయ్యారు, పెరుగుతున్నాయి, సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతున్నాయి, చాలా థ్యాంక్స్. ఇంకా నాకు మంచి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఓకేనా, చేస్తాను, మళ్ళీ మీకు వీడియో కంటిన్యూ చేస్తాను. కొంచెం కొయ్యలు ఎక్కువ ఉన్నాయి, కొంచెం వచ్చుకోండి. నేను కూడా కెమెరా ఆఫ్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఇది షాప్గా ఉంటారండి, మా దగ్గరలో ఉన్న మాకు మార్కెట్ అంతా ఇక్కడే ఉంటుంది. ఆల్మోస్ట్ మాకు ఏం కావాలన్నా వీక్లీ వన్స్ మార్కెట్ అవుతుందండి. ఇది సండే మార్కెట్ అంటారు. చీకటిగా ఉంది, బట్ అడ్జస్ట్ అవ్వండి. కొంచెం నైట్ యాక్చువల్లీ మేము ఆఫీస్ నుంచి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది, మాకు మరి టైం సెట్ అవ్వలేదు. సో ఈ టైంలో మరి రావాల్సి వచ్చింది. మరి 31st కదండి, మేము ఫ్యామిలీస్తో లేము, దూరంగా ఉంటున్నాం ముంబైలో. మరి మాకు కూడా ఉంటుంది కదా కాస్త కొస్త ఎంజాయ్ చేసుకోవాలని. ఇదిగోండి కూరగాయలు కానీ ఏవైనా సరే ఇలా అనమాట. ఇది ముంబై మార్కెట్స్ అంటే ముంబై అంటే ముంబైలో కూడా ఏరియాస్ ఉంటాయి కదండి, మేము ఉన్నది ఒక ఏరియాలో మాత్రమే. చూడండి, సో మేము ఈరోజు వెళ్తున్నాం, బయటికి వెళ్తున్నాం, ఇవన్నీ దాటుకుంటూ వెళ్తున్నాం. మెయిన్ సిటీ షాపు దగ్గరలో ఉంది మాకు, అక్కడికి వెళ్తున్నాం. కొంచెం టైం పడుతుంది, ఒక 20 minutes జర్నీలో అలా వెళ్తున్నాం. ఓకేనా, అయితే కొంచెం వీడియో తీయడం కూడా కష్టంగా ఉందండి. చూసారా, రోడ్డు అయితే బాగోలేదు, మన ఆంధ్రాలో రోడ్లు బాగోలేదు అంటారు, అందరూ వీడియోస్ పెడుతుంటారు. కానీ చూసారా, ముంబైలో కూడా రోడ్లు బాగోలేదు, ఎక్కడ ఎవరు కంప్లైంట్ ఏమంటారు. సో ఎక్కడ కూడా అలాగే ఉంటుందండి, ఊరు మారినంత మాత్రం అన్నీ మారిపోతే కూడా కష్టం అండి యాక్చువల్లీ. చూసారా, సో ఏంటంటే ఇక్కడ రోడ్లు కూడా అలాగే ఉన్నాయి, కొంచెం పర్లేదండి, ఇప్పుడు కొంచెం బెటర్గా ఉంది. కొంచెం మనం ముందుకు వచ్చాం. సో అయ్యో మళ్ళీ స్టార్ట్ అయ్యాయండి గోతులు. మా డ్రైవర్ అయితే పాపం దేకో రేక్ బర్ చూసారా, పాపం ఇబ్బంది అయితే పడుతున్నాడు. అయినా కూడా హాయ్ చెప్పడం మీకు ట్రై చేస్తున్నాడు, తన ఓపిక మెచ్చుకోవాలి. ఇవ్వండి ఎలా ఉన్నాయి రూట్స్, మెయిన్ చూసారా. యాక్చువల్లీ మేము నాకు అవ్వట్లేదండి వీడియో చేయడం, ఇంకా బెటర్గా చేస్తాను. కొంచెం ఆఫీస్ వర్క్స్ కొంచెం బిజీగా ఉంటున్నాం, కొంచెం ఇప్పుడు కూడా చాలా లేట్ అయిపోయాం. డ్యూటీస్కి వెళ్ళి డ్యూటీ చేసుకొని వచ్చరికి టైం అయింది. అయినా రోడ్ లోడ్ బాగాలేదు, వీడియో అయితే కొంచెం అడ్జస్ట్ అవ్వండి, ఏమనుకోకండి, సరేనా. ఓకే, వెళ్తున్నాం. మాకైతే కొన్ని ఆఫీస్ వర్క్స్ కొంచెం మధ్యన హెవీ లోడ్ ఉందండి, సో అందుకే వీడియో చాలా లేట్ అవుతుంది. అదే చేయలేకపోతున్నాను సరిగా. నెక్స్ట్ వచ్చి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కూడా లేట్ అయిపోయాం. వీడియో కొంచెం ఈరోజు అయితే అడ్జస్ట్ అయ్యి చూడండి, మీరైతే మాత్రం తప్పుగా అనుకోకండి, ఏంటబ్బా ఎలా పెడుతున్నాం అని చెప్పేసి. కొంచెం కెమెరా కూడా కదులుతుంది, గిమ్మలు కూడా కదులుతుంది. మామ చూడు మామ, ఇటు నువ్వు కూడా చెప్పు మామ, కొంచెం అడ్జస్ట్ అమ్మని. Hi friends, please like and share and subscribe to our ఓకే మామ, YouTuber Santosh, natural boy Santosh Teja. చెప్పు మామ, అడ్జస్ట్ అమ్మని, కెమెరా కూడా కదులుతుంది కదా. కొద్దిగా ఒకసారి అడ్జస్ట్ అవ్వండి ఫ్రెండ్స్, రోడ్లు అసలు బాగాలేదు, కెమెరా కూడా కదిలిపోతుంది. ఇంకా మీకు ఇంకా క్వాలిటీ ఉన్న వీడియోస్ చూడడానికి మేము ట్రై చేస్తాం ఫ్రెండ్స్. 100% విల్ గివ్ అవర్ బెస్ట్ టు యూ. ఓకే మామ, థ్యాంక్ యూ మామ. మనం విజయవాడకు రోడ్ అండి, తగ్గేది లేదు, ఇంకా మంచి వీడియోస్ వస్తాయి మనోడు కూడా. ఓకేనా, ఓకే. అయితే మొత్తానికి మా దగ్గరలో ఉన్నది షాపూర్ అనే సిటీకి మనం వచ్చేసామంటే. చూసారా, చూస్తున్నారా, చూడండి అలాగా. ఇదేనండి మా దగ్గరలో ఉన్న టౌన్, ఇది మా దగ్గరలో ఉన్న టౌన్ ఇదేనండి. ముంబైలో అయితే మాకు దగ్గరలో ఉన్న టౌన్ ఇదేని, లెఫ్ట్ మారు. అయితే మేము ఫస్ట్ ఇప్పుడు ఏంటి మా కేక్ తీసుకోవడానికి వెళ్తున్నాం కదా. కేక్ ఆల్రెడీ ముందు ఆర్డర్ ఇచ్చామండి, వచ్చాం, బట్ వాడు 2 hours తర్వాత రమ్మన్నాడు. సో అందుకే కేక్ తీసుకోవడానికి వెళ్తున్నాం. చూసారా ముంబైలో షాప్స్ ఎలా ఉంటాయి, సేమ్ మన ఫుల్ ఎలాగ ఉంటాయి, ఇక్కడ కూడా అలా ఉంటాయండి. ఎక్కడ కూడా పెద్ద తేడా ఏమి ఉండదు. మీరు అనుకుంటారు ముంబై ఏదో అంటే, అక్కడికి ఇక్కడ ఏమి ఉండదండి, అంతా ఒకటేనండి. భాష మారుతూ తప్పితే ఇంకేం ఉండదండి. చూద్దాం అలాగే. ఇవ్వండి బస్ స్టాప్ చూసారా, బస్ స్టాప్ ఇది బస్ స్టాప్ అండి. ఇంకా మన ఊరు బస్ స్టాప్ నడవండి, ఇక్కడ చాలా బాగుంటాయి. చూడండి, ఇది బస్ స్టేషన్ అండి, చూసారు కదా ముంబై బస్ స్టేషన్ అది. ఫస్ట్ అలా వచ్చేసరికి చూడండి మార్కెటింగ్ ముంబై, చూడండి.
చూసారు కదా, చూడండి ముంబైలోనే మంజీరి అంట. మంజీరి అంటే ఇది ఒక షాపింగ్ మాల్ టైపు. ఇక్కడ చూసారా లోనికి ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్ మన సిఎంఆర్ అది ఇది ఎలా ఉంటుంది, ఇక్కడ కూడా అంతే షాపింగ్ మాల్స్ అలానే ఉంటాయి. అయితే మనం దగ్గర పడ్డామండి. మన కేక్ షాపు ఎక్కడ ఉందమ్మా? కేక్ షాపు దరిదాపుల్లో పడ్డాం. ఓకే 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 చోటు. సో మా డ్రైవర్ని చోటు అనిపిస్తాను నేను. సో కొంచెం ముందుకు వెళ్ళమ్మా చోటు. ఫైనల్లీ కేక్ షాప్కి అయితే వచ్చేసామండి. ఓకే 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 చూడదాం. अब गाड़ी साइड में लगा, आपके तो बच्चे से होंगे। हाँ थोड़ा साइड में लगा, आ जाएगा 5 मिनट बाद 10 मिनट में आ जाएगा. हाँ డ్రైవర్కి చెప్తాను 10 నిమిషాలు పక్కన పెట్టరా బండి అని. అయితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కేక్ ఆర్డర్ ఇచ్చాం కదా, తీసుకోవడానికి వెళ్తున్నాం. ఎంట్రన్స్ అయితే వెళ్ళాం. ఎంట్రన్స్లో ఇక్కడ నూడిల్స్ వస్తుంది చూస్తున్నాడు. మనం ఏంటో బాగా కెమెరా తీస్తున్నామని అయితే వచ్చేసాం. చూడండి ముంబై చాక్లెట్స్ అని ఇక్కడ ఉంటాయి. మా ఫ్రెండ్స్కి లాస్ట్ టైం తీసుకెళ్ళి ఒకసారి బాయ్కో దేకో. హాయ్ బోలో బాయ్. ఎంతవరకు వచ్చింది బాయ్? ఏమైంది? మేము సారీ తెలుగులో మాట్లాడేస్తున్నాను, ఇక్కడ హిందీలో మాట్లాడాలి. బాయ్ एक बार బాయ్ से బాయ్కో దేకో బాయ్. బాయ్ क्या हुआ? हो गया? रेडी हो गया केक? केक को थोड़ा देखो क्या लिखा है. थैंक यू. हम लोग क्या ऑर्डर किया आप लोग रेडी किए इतने, इसलिए थैंक यू सो मच. मैडम को भी देखो. हाय बोलो मैडम. मैडम का फेस देखो ना. पैक करना, क्या पैक कर रहे हैं? फाइनली पैक అయితే అయిపోయిందండి. पैक అయితే అయిపోయింది. भैया मेरे भाई का पेज नेचुरल बॉयज संतोष तेज, उसके पेज को लाइक करो, शेयर करो और सब्सक्राइब करो और कमेंट करना मत भूलना. థ్యాంక్ యూ సో మచ్. ఎనీవే మనకి ఏంటంటే అడగగానే మనకి హిందీలో లైక్ చేయమని, షేర్ చేయమని, సబ్స్క్రైబ్ చేయమని పెడతాను. నిజంగా తను చాలా థ్యాంక్స్ భయ్యా. వెరీ వెరీ థ్యాంక్ యూ. హిందీ में बोलना है. వెరీ వెరీ థ్యాంక్స్ భయ్యా. वेलकम. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ బాయ్. వెరీ వెరీ థ్యాంక్ యూ సో మచ్. नेचुरल बॉयज संतोष तेज, इनको फॉलो करो, सब्सक्राइब करो, शेयर करो. थैंक यू. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. जैसे कि केक बनाते हैं हम लोग, केक तो होममेड हमारा खुद का प्रोडक्शन है. केक में यहाँ पे खुद बनाते हैं हम लोग. जैसे केक बनाते हैं, फिर बेकरी प्रोडक्ट्स है वो बनाते हैं, वो भी हम यहाँ पे ही बना देते हैं. कुकीज बनाते हैं, बाकी सब जो भी मटेरियल है वो सब हमारे यहाँ पे बाहर से आता है. लेकिन जो केक है, बेकरी प्रोडक्ट है, वो सब हम यहाँ पे खुद प्रोडक्ट करते हैं और वो भी प्योर वेज में, जैन में. थैंक यू. थैंक यू भाई. थैंक यू सो मच एंड लव यू सो मच. अब हम लोग एक बार आपको पास आए तो आप इतना प्यार से हम लोग रिसीव किया ना, వెరీ వెరీ థ్యాంక్ యూ. మన తమ్ముడికి అయితే నేను థ్యాంక్స్ చెప్తున్నానండి. నిజంగా బాగా రిసీవ్ చేసుకున్నాడు. మాకు కేక్ ఆర్డర్ ఇచ్చాం, అందులో ఒక 10% బోనస్ కూడా ఇచ్చాడు. సో థ్యాంక్స్ చెప్తున్నాను. अब मैं तेलुगु में गाली नहीं दे रहा है, तेलुगु में मेरा ऑडियंस को मालूम होना चाहिए, इसलिए తెలుగు में बोल रहा है. తెలుగు చెప్తున్నానండి. ఆయన ఏమనుకున్నాడంటే అలా చూస్తున్నాడు, తిడతానేమో అనుకున్నాడు. నేను తిట్టట్లేదండి, మా వాళ్ళకి కూడా అర్థం అవ్వాలని తెలుగులో చెప్తానని చెప్పాను, అంతమించి ఏం లేదు. ఎనీవే థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. బాయ్. చూసారు కదండి. యాక్చువల్లీ నేను షాపూర్లో, ముంబైలో షాపూర్లో, అంటే షాపూర్ అంటే ఒక టౌన్ అండి. ఇక్కడికి వచ్చే కొంటాను. నాకు ఏం కావాలన్నా చాక్లెట్స్ అయితే నాకు చాలా బాగా ఇష్టం. ముంబై నుంచి నా ఫ్రెండ్స్కి ఎవరికి కావాలన్నా ఇక్కడి నుంచే చాక్లెట్స్ తీసుకెళ్తాను. లేదు అంటే ఇంకా కేక్స్ ఏమైనా కావాలన్నా, మేము ఎప్పుడు పార్టీ చేసుకున్నా ఏం కావాలన్నా ఎక్కడి నుంచి ఆర్డర్ ఇచ్చుకుంటాం. ఈ కేక్సే తీసుకుంటాం, చాక్లెట్స్ అక్కడ తీసుకుంటాం, కేక్స్ ఇక్కడ కొనుక్కుంటాం. ఈ షాప్ అయితే చాలా బాగుంటుందండి. మీరు ఎప్పుడు ముంబై వచ్చినా షాపూర్ లొకేషన్లో ఈ షాప్కి మాత్రం రావడం మర్చిపోకండి. మీకు కేఫ్ ద బెస్ట్ కేఫ్ అంటే ఎవరైనా చెప్తారు. ముంబైలో షాపులో ద బెస్ట్ కేఫ్ అంటే ఇదేనండి.
చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు అండ్ మనకి డిస్కౌంట్ కూడా ఇస్తారు. చాలా బాగుంటుంది. యాక్చువల్గా నేను ఈరోజు 30% పార్టీ గురించి చెప్దాం అనుకుంటే వీళ్ళు రిసీవ్ చేసుకునే విధానం చూసి వీళ్ళ గురించి కూడా మీకు చెప్పాలనిపించి చెప్పాను. ఓకే, ఎనీవే ఉంటాను, కంటిన్యూ చేద్దాం నెక్స్ట్ వీడియో. నేను యాక్చువల్లీ ఒక కేక్ కొనుక్కొని వెళ్ళిపోతున్నానండి. మా సార్ కాల్ చేశాను, నాకు మర్చిపోయాను నేను. ఆయన నాకు ఒక కేక్ కావాలి సొంతం అని అడిగారు. సో నేనేంటంటే ఆ కేక్ డబ్బులు కూడా మర్చిపోయాను. ఆ అమ్మాయి పిలిచి మరీ అడుగుతుంది. మళ్ళీ బ్యాక్ వచ్చాను, నాకు ఒక 500 వస్తుంది సార్, మీరు 500 ఇచ్చారు, ఇంకో 500 ఇవ్వాలి అన్నారు. సో ఆ అమ్మాయి అడిగింది, నాకే చాలా అలా అంటే కొంచెం సిగ్గులా అనిపించింది. సో సారీ, నేను మర్చిపోయాను, నీ అమౌంట్ నీకు ఇచ్చేస్తాను. నీ పేరేంటి? వాట్ ఈజ్ యువర్ నేమ్? మాధురి. ఐఎమ్ సారీ మాధురి, నేను నీ డబ్బులు ఇచ్చేస్తాను, 500 ఉంచుకోవాలనుకోలేదు, నిజంగా మర్చిపోయాను. ఓకే, ఐ విల్ గివ్ యూ. ఫైనల్లీ షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. కేక్ అయితే కొనేసాం. మా డ్రైవర్ ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియట్లేదు, బండి ఎక్కడ పెట్టాడో తెలియట్లేదు. ఇప్పుడు వాడి గురించి వెయిటింగ్. నేను వాడిని వెతుక్కోవాలి, ఎక్కడ ఉన్నాడో వెతుకుదాం. వెతికేసి వాడి బండి దగ్గరికి వెళ్దాం. వెళ్ళిన తర్వాత ఎవరో రూమ్కి వెళ్ళిపోదాం. సరే బయలుదేరదాం. ఎక్కడో బండి పెట్టామంటే తప్పు ఇది కాదండి, ట్రాఫిక్ అంతా జామ్ అవుతుందని చెప్పేసి తీసుకెళ్ళి ఆ పెట్రోల్ బంక్ బ్యాక్ సైడ్ పెట్టుకున్నాడు. సో నేను ఒకసారి జూమ్ చేయదాం ఆయన్ని. ఏమండి ఈ మా జాతి ముత్యం, నెక్స్ట్ జాతి రత్నం కూడా కంటిన్యూ చేద్దాం. ఫైనల్లీ మేమైతే రిటర్న్ అవుతున్నామండి. చూస్తున్నారు కదా, ట్రాఫిక్ కొంచెం ఇక్కడ పర్లేదు, నార్మల్గానే ఉంది. అయితే చూసారా పెట్రోల్ బంక్ బ్యాక్ సైడ్ పెట్టాడు బండి, మొత్తం తప్పు లేదు. మేము ఆడ ఎక్కడికి వెళ్ళిపోయాడు అనుకొని మేము వెతికాము. సరే అయితే మనం నెక్స్ట్ పోనీరా, జల్దీ పోనీ, లేట్ అయిపోతుంది. ఇదిగోండి రిటర్న్ అయిపోతున్నా. కుర్రోడు కష్టపడుతుంది సందుల్లోని బండి తిప్పడానికి. అయితే మా డ్రైవర్కి యాక్సెప్ట్ చెప్పొచ్చండి, ఈ సందులు అలా ఉన్నాయి, బాగానే కొడుతున్నాడు. చూసారా, మన ఏరియాలోనే కాదు ఇక్కడ కూడా బస్సులు అలానే ఉంటాయి, ఎక్కడేం మారిపోవండి. ముంబై అంటే ఏదో డిఫరెంట్గా ఉంటుంది ఏదో అనుకోకండి. ముంబై అయినా ఆంధ్ర అయినా అంతా ఒకటేనండి. ఇక్కడ ఉండాల్సిన అక్కడే అలానే ఉంటాయి, ఒక భాషే మారుతుంది, మనుషులు అందరూ అలానే ఉంటారు. అవే కార్లు, అవే బస్సులు, అవే లొకేషన్స్. పెద్ద చూసారా వేరియేషన్ ఉందా? ఇది వేరియేషన్ ఏమైనా కనిపించిందా? కానీ బిజీగా ఉంటుందండి ఇక్కడ మాత్రం, చాలా బిజీగా ఉంటుంది అసలు. ఇంకా ఇప్పుడు తక్కువ ట్రాఫిక్, అదే ఈవినింగ్ టైంలో అయితే ఇంకా అసలు మనమైతే ఇక చూడలేము, అంత దారుణంగా ఉంటుంది అది. ఎనీవే అయితే మొత్తానికి మనమైతే రిటర్న్ అయిపోతున్నాం. ఇదండి మా స్టార్టింగ్ ఎంట్రన్స్ అయితే వచ్చేసామండి. మనం రిటర్న్ అయిపోయాము, మన రూమ్ మనం వచ్చేసాము. ఎక్కువసేపు మనం ఎక్కడ ఆగలేదు, మన పని అయితే. ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ మాకు డ్యూటీస్ ఉన్నాయి, మళ్ళీ మనం డ్యూటీస్కి వెళ్ళాలి కాబట్టి మనం ఎక్కువసేపు మనం లేట్ చేస్తే అవ్వదండి. ఇవ్వండి అపార్ట్మెంట్స్, ఇక్కడ చాలా అపార్ట్మెంట్స్ ఉంటాయి, చూస్తున్నారు కదా. ఇవ్వండి చాలా అపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇవ్వండి అటు వెళ్తే ముందు కూడా అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇవ్వండి ఈ సైడ్ కూడా అపార్ట్మెంట్ ఉంటాయి, చాలా ఉన్నాయి. అలాగే మనది వచ్చేసి లెఫ్ట్ సైడ్ అండి, చూడండి కట్ చేస్తున్నాడు మనడు. ఇవ్వండి మన రూమ్కి వెళ్ళిపోతున్నాం మళ్ళీ. చాలా బిల్డింగ్స్ ఉంటాయండి, ఇది కాదు రెండు కాదు చాలా. అందులో మంది ఒక రూమ్ ఇక్కడ. ఇవ్వండి మా L1T అనుకుంటా కారు. నెక్స్ట్ కూడా మా రూమ్ పైన ఉంది, పైన అపార్ట్మెంట్ పైన ఉంది. అయితే మొత్తానికి మన అపార్ట్మెంట్ మనం వచ్చేసాం. కిందనే ఆంటీ వాళ్ళ షాప్ ఉంది, బయట ఆంటీ వాళ్ళ అమ్మాయి అనుకుంటా వెయిట్ చేస్తుంది, వాళ్ళు మళ్ళానే. దేవా అయితే ఇవ్వండి చెక్ చేసుకుంటున్నాం. మా దేవా చెక్ చేస్తాడు కేకులు మారిపోయామని, మన కేక్ మనకి వచ్చిందా వాళ్ళకి వెళ్ళిందో లేదని చూస్తున్నాడు. కేకులు చేంజ్ అయిపోకూడదు, మారిపోకూడదని తనైతే ట్రై చేస్తున్నాడు. ఇది మందేనా అక్క? సూరా మామ, నిజమా? ఇటు చూడు మామ, చీకటి అయిపోయిందాం బట్ పర్లేదు. అందగాడి నీకేటి విజయవాడ అందగాడివి, ఇది మందే కదా మామ. ఇది మామ ఇబ్బంది పడతా, ముందు పెట్టి మామ. లేదు దేవా అయితే పట్టుకుని వెళ్తున్నాడు, పైకి వెళ్తున్నాడు, రెడీ అయిపోయాడు. మామ పద. యాక్చువల్లీ మాది వచ్చేసి మా అపార్ట్మెంట్ వచ్చి చదవండి అక్కడండి, అది ఇది డౌన్ ఫ్లోరు.
నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోరు, నెక్స్ట్ సెకండ్ ఫ్లోర్ అండి. దగ్గర చాలా పెద్దదండి, 6-7 ఫ్లోర్లు ఉంటుంది. మాదైతే వచ్చేసి సెకండ్ ఫ్లోర్ అండి. ఇక్కడ ఆంటీ గారు మమ్మీ ఆంటీ గారు వాళ్ళ కూతురు ఉన్నారు, చూస్తున్నారు నేను ఏం చేస్తున్నానని. హాయ్ ఆంటీ గారు. హాయ్ सुनीता जी. हाई बोलते तुरंत बाय बोलते हैं. చూస్తున్నారు आंटी जी हम लोग थोड़ा वीडियो बना रहे. आंटी थोड़ा फ्रिज में रखेगा. नो मेरा दोस्त बोल रहा है. అదే మా దోస్త్ అంటున్నాడండి, ఒక ఫ్రెండ్ అంటున్నాడు మా దగ్గర ఫ్రిడ్జ్ లేదు, మీరు కొంచెం అది ఫ్రిడ్జ్లో పెడతారని రిక్వెస్ట్ చేస్తున్నాడు. సునీత మేడం కూడా ఓకే అన్నారు, లోన్ పెడుతున్నారు. థ్యాంక్స్ అండి सुनीता जी. అలాగే ఆంటీ जी థ్యాంక్ యూ. और एक दोस्त आया था दूसरा कंपनी में काम कर रहे, ఇంకో కంపెనీలో చేస్తున్నాడు, పక్క కంపెనీలో. చెప్పాసు ఉదయం జిమ్లో కలుస్తావు, ఎక్కడైనా సిగ్గుపడుతున్నావు, హాయ్ చెప్పు. ఫోన్ వచ్చింది, మాట్లాడుతున్నాడు, తను వెళ్ళిపోయాడు. ఆంటీ జీ వాళ్ళ కుత్త అండి. सुनीता जी మీ డాగ్ నేమ్ ఏంటి? आपका डॉग का नाम क्या है जी? అండి లూసీ అంటే అదొక నేమ్ అండి. చూసారు అలా చూస్తుందా? చూడు దేకో అయితే దేకో, చాలా క్యూట్ ఉంటుందండి, చాలా అంటే చాలా క్యూట్ ఉంటుంది. చాలా క్యూట్ ఉంటుంది చూడండి. అదండి ఈతను నా ఫ్రెండ్ కిషోర్ అండి. నాకు పైనుంచి కనిపించలేదేమో, క్లియర్గా కనిపిస్తున్నాడా తినేని. ఓకేనా. నెక్స్ట్ దివాకర్ ఇటు చూడమ్మా, విజయవాడ కుర్రోడు అండి. ఓకేనా. ఇది అండి మన కేక్ అండి, మా ఫ్రెండ్స్ అందరం కలిపి తెచ్చుకున్నాం. సంతోష్, కిషోర్ అండ్ దివాకర్ గారు అరేంజ్ చేసిందండి. దగ్గరికి వచ్చి చూపించు. ఆల్ ది బెస్ట్ ఫర్ దిస్ న్యూ ఇయర్ టు న్యూ యూట్యూబర్ సంతోష్ తేజ్. యూట్యూబ్ సింబలైజర్ అండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ న్యూ ఇయర్ నాకు నిజంగా చాలా స్పెషల్. నిజంగా దివాకర్కి అండ్ కిషోర్కి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇప్పుడు కేక్ కట్ చేద్దాం, రెడీ అవుదాం. నాకైతే మాత్రం ఇక్కడ నేను ముంబై వచ్చిన తర్వాత నాకు బెస్ట్ క్లోజ్ అనుకుంటే వీళ్ళు మాత్రమే. నాకు ఏ రకంగా దేనికైనా నిలబడేది సపోర్ట్ అంటే మంచి అయినా చెడైనా నిలబడేది. ओके उसमें क्या नाम है एक बार देखा है ना, सबको मालूम होना चाहिए क्या नाम है. देख लीजिए. ऑल दी बेस्ट फॉर द न्यू ईयर टू द न्यू यूट्यूबर संतोष तेज. నిజంగా నాకు ఆంటీ జీ देखा ना, ఆంటీ స్టార్ట్ చేస్తుందండి. ఆంటీ నిజంగా ఆవిడ ప్రయత్నం చేస్తుంది. నైస్ ఆంటీ, నైస్. హ్యాపీ న్యూ ఇయర్ ఆంటీ. నిజంగా స్టార్ట్ చేసి कटिंग भी आप ही करना है आंटी जी. मैं वीडियो का निकाल रहा है ना. नहीं उधर निकल रहा ना वीडियो. अरे हैप्पी न्यू ईयर जी. अब तो सर कुछ लोग पहले किशोर साहब को, बाद में सब. पहले किशोर साहब को बाद में. जाइए किशोर साहब को बचे. आपका बेटी को खेलो नहीं, आपको बेटी सर संतोष ले अनैया खा अनैया वीडियो में अन्निया कावानिया. किशोर सर अनैया दूसरा अनैया. अभी अनैया का नाम नहीं पता. वो प्रसाद अनैया, प्रसाद का ले या दूसरा अनैया. दरे अनैया बनाना दादा आधा रे. बोले कि ये लोग एंजॉय कर रहे. हाँ ना बेस नहीं भाई दे दे. पहले आंटी जी खा लीजिए. हाँ थोड़ा थोड़ा. हाँ भगवान जाता है. हैप्पी न्यू ईयर आंटी जी एंड हैप्पी न्यू ईयर सुनीता जी. एक बार ये फ्रेंड सुन किशोर जी सर.
హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ ఇక అయిపోయింది, స్టార్ట్ అయిపోయిందండి. ఇది చూడు, ఇది ఒకరే సాగు నోట్లో పెట్టుకున్న తర్వాత ఏదండి పీసలేదు, పీస్ అయిపోయింది, స్టార్ట్ అయిపోయింది. ఫైనల్లీ నేనైతే 31st నైట్ మా ఫ్రెండ్స్తో అలా ఎంజాయ్ చేశానండి. మీకు ఏమాత్రం నా వీడియో నచ్చినా ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎనివే థ్యాంక్ యూ, ఉంటాను మీ సంతోష్ తేజ్.